ఇక మీరు బ్రతకబోయేది 35 ఏళ్ళు మాత్రమే. ఇక 35 ఏళ్లలో ఈ ప్రపంచం అంతరించబోతుంది. ఈ వీడియో మీరు చూసినా చూడకపోయినా జరగబోయేది ఇదే. ఇది చెప్తుంది ఒక సాధారణమైన వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి మనకందరికీ తెలిసిన ఒక గొప్ప శాస్త్రవేత్త. వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ ఆయన ముందే రాశారు. ఆయన రాసిన డైరీలో ఏముంది? 2060 లోపు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనుషులు ఎదుర్కొనబోతున్నారు, ఇంతకీ ప్రపంచాంతం ఎలా ఉండబోతుంది, అసలు ఇంతకు ఎవరు ఆ వ్యక్తి? ఈ సృష్టి ఎంతో తెలియని శూన్యంలో ఒక సౌర కుటుంబం, దాని ఆధారంగా నిరంతరం భ్రమణం చేసే ఒక భూమండలం. నాగరికుడిగా మారిన తర్వాత కూడా ఈ క్రమాన్ని మనిషి అర్థం చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. తమ అద్వితీయ మేధస్సుతో వీటిని వివరించిన శాస్త్రజ్ఞులని మానవాళి మొత్తం దైవాంశ సంబూతులుగా కొలవడం మొదలుపెట్టింది. అయితే ఈ సైంటిస్టులలో ఎవరు కూడా సృష్టి ఎలా అంతరించిపోతుందో అనే విషయం పైన దృష్టి పెట్టలేదు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం తన పరిధిని దాటి భవిష్యత్తుని దర్శించాలనే ప్రయత్నం చేశాడు. రాబోతున్న పరిణామాల గురించి మనల్ని హెచ్చరించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరా వ్యక్తి? ప్రపంచానికి తెలిసినంత వరకు ఆయన ఒక శాస్త్రవేత్త, యావత్ మానవాళి గర్వించదగిన విజ్ఞాన గని. అయితే ఇది కేవలం ఆయన బాహ్య స్వరూపం మాత్రమే. భవిష్యత్తులో రాబోయే ప్రళయ కాలాన్ని నిర్ధారించడానికి ప్రయోగాలు చేసిన మహామేధావి. 2060లో ప్రపంచం అంతరించిపోతుందని, దాన్ని ఎవరూ ఆపలేరని, ఏ సంవత్సరంలో ఏం జరుగుతుందో రహస్యంగా తన డైరీలో రాసుకున్నాడు. వందల సంవత్సరాల క్రితం ఆయన రాసుకున్నవి ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నాయి. ప్రపంచాంతం గురించి ఎన్నో థియరీలు ఉన్నా నమ్మని వారు సైతం భయముతో తప్పకుండా ఒప్పుకునే థియరీ. ఎందుకంటే దీన్ని ప్రస్తావించిన వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు. గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలని ఆమూల పఠించిన, తన జ్ఞాన సంపదతో ప్రపంచాన్ని ఉద్ధరించిన మహానుభావుడు సర్ ఐజాక్ న్యూటన్. భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్తో పోటీ పడగలిగిన ఏకైక వ్యక్తి న్యూటన్. క్యాల్కులస్ అనే గణిత శాస్త్ర విభాగాన్ని సృష్టించాడు. ఈ సృష్టి గమనాలకు సూత్రాలను రూపొందించాడు. ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆల్కెమీలలో ఎంతో గొప్ప అపార జ్ఞానం కలిగిన న్యూటన్, సైన్స్కు సంబంధించిన సిద్ధాంతాలతో చదరంగం ఆడుకోగలిగిన న్యూటన్, మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే అంశాల గురించి సామాన్యులకు అర్థం కాని భాషలో దేవుడు పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశాడని విశ్వసించాడు. క్రీస్తు శకం 1643లో జన్మించిన న్యూటన్ 1727లో మరణించాడు. ఆ కాలపు చరిత్ర తెలిసిన ఎవరికైనా సమాజంపై రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆధిపత్యం ఎంత బలంగా ఉండేదో తెలిసే ఉంటుంది. మత పెద్దలకు గిట్టని ప్రయోగాలు చేసిన కోపర్నికస్, గలీలయోలకి ఎలాంటి గతి పట్టిందో న్యూటన్కు బాగా తెలుసు. అనవసరపు వివాదాల్లో చిక్కుకొని తనకున్న గౌరవాన్ని, హోదాని వదులుకోవడానికి భయపడిన న్యూటన్ తాను చేసే ప్రయోగాలకు సంబంధించిన వివరాలను స్వహస్తాలతో వివరంగా డైరీలో రాసి రహస్యంగా భద్రపరిచాడు. తన భయాలను కూడా నిస్సంకోచంగా అందులో పొందుపరిచాడు. ఆ విధంగా న్యూటన్ రాసి పెట్టిన పత్రాల్లో యుగాంతానికి సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం కూడా ఉంది. ప్రపంచ అంతాన్ని గురించి చెప్పడానికి ఖగోళ శాస్త్రం పైన లేక భౌతిక సూత్రాలపైన కాకుండా చరిత్రపై ఆధారపడ్డాడు. యుగాంతాన్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ను ఆశ్రయించాడు. మధ్య ఆసియాలోని ఒక చిన్న దేశంలోని ఒక పురాతన కట్టడం మొత్తం ప్రపంచ గతిని మార్చబోతుందని గుర్తించాడు. తనకి ఎంతో పట్టున్న ఫిజిక్స్, కెమిస్ట్రీను కాదని హిస్టరీని ఎంచుకోవడం, అందులోనూ కేవలం ఒకే ఒక కట్టడాన్ని ఆధారం చేసుకొని యావత్ మానవాళి భవిష్యత్తును ఊహించడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే న్యూటన్ కేవలం పగటి కలలతోనూ ఊహాత్మకమైన కల్పనలతోనూ ఈ అంచనాకు రాలేదు. నాగరికత మొదలైన తర్వాత మనిషి జీవితాన్ని శాసించిన పరిణామాల్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి విశ్లేషించి ఏ క్రమంలో యుగాంతం వస్తుందో తెలుసుకున్నాడు. అసలు యుగాంతం గురించి న్యూటన్ ఏం తెలుసుకున్నాడు? ఆ డైరీలో అసలు ఏముంది? అసలు ఇంతకు ఆ డైరీ ఎక్కడ దొరికింది?
అసలు న్యూటన్ ఇవన్నీ ఎలా తెలుసుకున్నాడు? 1936వ సంవత్సరం లండన్లో కొన్ని ప్రాచీన పత్రాలు వేలానికి వచ్చాయి. ఇంకొన్ని సంవత్సరాలలో ప్రళయం రాబోతుందని చెప్తున్న ఆ పత్రాల గురించి మామూలుగా అయితే అంత ఆసక్తిని ఎవరు కూడా కనపరిచి ఉండేవారు కాదు. కానీ దానిని తయారు చేసింది సాధారణమైన వ్యక్తి కాదు. శాస్త్ర ప్రపంచంలో మానవాతీత శక్తిగా కొలవబడిన అగణిత మేధో సంపన్నుడు సర్ ఐజక్ న్యూటన్. అందులో ఏమున్నది అనే దానికి ముందు న్యూటన్ వ్యక్తిగత జీవితం గురించి కొంత తెలుసుకొని తీరాలి. దేవుని ఉనికిని ప్రశ్నించిన చాలా మంది సైంటిస్టులకు భిన్నంగా జీవితాంతం న్యూటన్ మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. న్యూటన్ పుట్టక ముందే తన తండ్రి మరణించారు. తల్లి రెండో వివాహం చేసుకొనడంతో న్యూటన్ తన నాన్నమ్మ దగ్గర పెరిగారు. జీవితాంతం వివాహం కూడా చేసుకోకుండా తన విరామ సమయం అంతా బైబిల్ను అధ్యయనం చేయడానికే కేటాయించాడు. అయితే న్యూటన్ ఆ బైబిల్ అధ్యయనంలో ప్రపంచం ఎలా అంతరించిపోతుందో అతి భయంకరమైన విషయాలు తెలుసుకున్నాడు. తను రాసుకున్న తేదీలను గమనిస్తే నిజంగా ప్రపంచాన్ని మలుపు తిప్పిన సంఘటనలన్నీ ఎప్పుడెప్పుడు చోటు చేసుకున్నాయో చూస్తే తారీఖులని అంత తేలికగా కొట్టిపారేసే వీలు లేదని మనకు అర్థమవుతుంది. మనిషి చేసే పనులతో సంబంధం లేకుండా మనకు తెలియని క్రమం ఏదో ఆ తేదీలలో నిక్షిప్తమై ఉందని, నిమిత్త మాత్రంగా అది తన పని తాను చేసుకుపోతుందని తెలిసి వస్తుంది. దీన్ని ఒడిసి పట్టుకొనడం అంత సులభం కాదు. కానీ సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుని వెనక్కి తగ్గడానికి అందుకు పూనుకుంది మామూలు వ్యక్తి కాదు, సర్ ఐజక్ న్యూటన్. ముఖ్యంగా బైబిల్లోని బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనే వాటిలో అతనికి కంటతా రాని వాక్యం అంటూ లేదు. వాటిలో చెప్పబడిన 3 తేదీలు అతని దృష్టిని తీవ్రంగా ఆకర్షించాయి. ఆ తేదీలు దగ్గరికి వచ్చే కొలది యాంటీ క్రైస్ట్ అనే ఒక శక్తి బయలుదేరుతుందని, తన ఆకృత్యాలకు పరాకాష్ఠగా ఒక పవిత్ర కట్టడాన్ని ఆక్రమించుకుంటుందని న్యూటన్ అర్థం చేసుకున్నాడు. అప్పుడే దేవునికి సైతాన్కు మధ్య ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమవుతుందని, అంతిమంగా అది యుగాంతానికి దారితీస్తుందని భావించాడు. బైబిల్లో ప్రస్తావించబడిన ఆ పవిత్ర కట్టడమే యెరూషలేములోని సొలొమన్ టెంపుల్. అసలు ఇంతకు సొలొమన్ టెంపుల్ అంటే ఏంటి? న్యూటన్ని ఎందుకు అది అంత ఆకర్షించింది? అయితే తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ప్రేమతో మీ సపోర్ట్ని చూపించండి. సొలొమన్ టెంపుల్ ఇజ్రాయెల్ దేశంలో రాజధాని అయిన జెరూసలేంలో ఉంటుంది. ఇది యూదులకి, యావత్ క్రిస్టియానిటీకి ఎంతో ప్రాముఖ్యమైన ది హోలీ టెంపుల్. బైబిల్ ప్రకారం యూదుల రాజైన సొలొమోను ఈ దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు పూర్వం 957లో కట్టబడిన ఈ దేవాలయాన్ని ఆ తర్వాత సుమారు 400 సంవత్సరాలకి బాబిలోనియన్లు కూల్చేశారు. ఆ తర్వాత పర్షియన్ కింగ్ సైరస్ కాలంలో జెరుబ్బబెల్ అధ్యక్షతన క్రీస్తు పూర్వం 516 నాటికి అదే శిథిలాలపై సొలొమన్ టెంపుల్ను తిరిగి కట్టారు. రెండోసారి కట్టబడిన ఈ సొలొమన్ టెంపుల్ను జీసస్ క్రైస్ట్ కూడా స్వయంగా దర్శించాడని బైబిల్ చెప్తుంది. అయితే రెండోసారి కూడా ఈ దేవాలయం ఎంతో కాలం మనలేకపోయింది. క్రీస్తు శకం 70లో రోమన్లు జరిపిన దండయాత్రలో ఈ కట్టడం ధ్వంసమైంది. ఈ సందర్భంలోనే రోమన్లు యూదుల్ని వారి మాతృభూమి అయిన ఇజ్రాయెల్ నుండి దూరంగా తరిమేశారు. వాస్తవానికి జెరూసలేంలోని సొలొమన్ టెంపుల్లో కేవలం వెస్టర్న్ వాల్ మాత్రమే ఇప్పుడు ఆ ప్రాంతంలో మిగిలి ఉంది. కేవలం ఒక గోడ మాత్రమే మిగిలి ఉన్నా కానీ ఇప్పటికీ యూదులు అలానే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎంతో భక్తితో యెరూషలేముకు వెళ్ళి వెస్టర్న్ వాల్ దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు. యుగాంతం సమీపిస్తున్న దశలో యూదులంతా మరలా తమ జన్మస్థానానికి తిరిగి వస్తారని, సొలొమన్ టెంపుల్ను మరలా అనగా 3వసారి కడతారని బైబిల్ చెప్తుంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ మనుషులు చావు కన్నా భయంకరమైన పరిణామాలలో చిక్కుకుంటారని బుక్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పిన మాటల్ని న్యూటన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. అయితే ఇదంతా జరగాలంటే సొలొమన్ టెంపుల్ను సాక్షాత్తు దేవుడు చెప్పిన నమూనాలతో, అదే కొలతలతో నిర్మించాల్సి ఉంటుంది. బైబిల్తో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలించి దాని తాలూకు బ్లూ ప్రింట్ను తయారు చేయడానికి న్యూటన్ ప్రయత్నించాడు. అలాంటి దేవాలయాన్ని నిర్మించటం మానవులతో అయ్యే పని కాదని, దీన్ని స్వయంగా దేవుడే కట్టించాడని నమ్మడం ప్రారంభించాడు. అయితే యూదులు జెరూసలేంకు తిరిగి రావడానికి, యుగాంతం సమీపించటానికి ఉన్న సంబంధం అర్థం చేసుకున్న న్యూటన్ ఇది ఎప్పుడు జరుగుతుందో ఊహించటానికి ప్రయత్నించాడు. చారిత్రక ఆధారాలకు తన గణిత పరిజ్ఞానాన్ని జోడించాడు. 1290 సంవత్సరాల తర్వాత యూదులు తమ స్వస్థలానికి తిరిగి వస్తారని కనుగొన్నాడు.
కానీ 1290 సంవత్సరాలు ఎప్పటి నుంచి లెక్క కట్టాలనేది అతనికి కూడా బోధపడలేదు. అయితే క్రీస్తు శకం 609 అనే సంవత్సరానికి ఉన్న ప్రాధాన్యత అతని దృష్టిని ఆకర్షించింది. చర్చి అధికారానికి పునాదులు పడడం ప్రారంభమైనది అప్పుడే. ఇలా క్రీస్తు శకం 609 న్యూటన్ దృష్టిని ఆకర్షించడంతో బుక్ ఆఫ్ డానియల్లో తెలియపరచబడిన 1290 అనే సంఖ్యను క్రీస్తు శకం 609కి కలపగా క్రీస్తు శకం 1899 దగ్గర ఆగుతుంది. తన అంచనా ఫలిస్తుందో లేదో తెలియకముందే న్యూటన్ మరణించాడు. కానీ 1899వ సంవత్సరం న్యూటన్ ఊహించినట్టుగానే యూదులకు సంబంధించి చారిత్రక సంవత్సరంగా మారింది. ఆ కాలంలోనే యూదులకు స్వాతంత్రం, అధికారం కావాలనే నినాదంతో జియోనిజం అనే ఉద్యమం ఊపందుకుంది. ఇక ఆ తర్వాత దానియేలు గ్రంథంలో నుండి 1335 అనే సంఖ్య న్యూటన్ను ఎంతగానో ఆకర్షించింది. మనం ఇంతకు ముందు చూసినట్టుగా క్రైస్తవ చరిత్రలో ప్రాముఖ్యమైన క్రీస్తు శకం 609కి న్యూటన్ ఈ 1335ను కలపగా క్రీస్తు శకం 1944 వచ్చింది. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ. ఎందుకంటే ఒక పక్క కొనసాగుతున్న రెండో ప్రపంచ యుద్ధం, మరోపక్క హిట్లర్ యూదులపై చేసిన దుర్మార్గం హోలోకాస్ట్తో 1944వ సంవత్సరం యూదులకు అత్యంత విధ్వంసకరమైన మరియు ప్రాముఖ్యత కలిగిన సంవత్సరాలలో ఒకటిగా నిలిచింది. 1944 నాటికి రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుతుంది. హిట్లర్ పరాజయం దాదాపు ఖాయమైపోయింది. ప్రపంచంలోని యూదులందరూ తమకు విముక్తి లభించడం ఖాయమని పండుగ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 4 సంవత్సరాలకి వారి కల ఫలించింది. 1948లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది. చరిత్ర గతిని బైబిల్ ముందుగానే పసిగడుతుందని అంగీకరించాల్సి వస్తే ఇక మిగిలింది ఒకే ప్రశ్న: యుగాంతం ఎప్పుడు రానుంది? బుక్ ఆఫ్ డానియల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ రెండు కూడా ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నాయి: టైం, టైమ్స్ అండ్ హాఫ్ ఎ టైం. ఇక్కడ టైం అనగా కాలము. ఈ పదము సంవత్సరం అన్నదానికి బదులుగా వాడబడింది. అంటే కాలము అనగా 360 రోజులు. కాలములు అనగా 360ని 360తో కలిపితే 720 రోజులు. ఇక అర్ధకాలము అనగా 360లో సగం అనగా 180 రోజులు. మొత్తంగా కలిపితే 1260 రోజులు అనగా 3.5 సంవత్సరాలు. అలానే ప్రకటన గ్రంథంలోని 42 నెలలు అనగా కూడా 3.5 సంవత్సరాలు అని అర్థం. వాటి మొత్తం కూడా 1260. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఒక రోజుని ఒక సంవత్సరంతో పోల్చడం జరిగింది. కనుక 1260 రోజులు అంటే 1260 సంవత్సరాలు అని అర్థం. అయితే 1260ని ఎక్కడి నుంచి లెక్క పెట్టాలో ఆలోచిస్తుండగా క్రీస్తు శకం 800 సంవత్సరం న్యూటన్ ఎంతగానో ఆకర్షించింది. క్రీస్తు శకం 800 సంవత్సరంలో పాప్ లియో చార్లమెన్ తలపై మకుటం పెట్టి రోమన్ ఎంపర్స్గా ప్రకటించారు. క్రైస్తవ మతానికి సంబంధించినంత వరకు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. క్రీస్తు శకం 800కు 1260 సంవత్సరాలను కలిపితే ఆ సమయం 2060 దగ్గర ఆగుతుంది. ఇదే న్యూటన్ కనుక్కున్న యుగాంతానికి ముహూర్తం. కేవలం 2060 సంవత్సరం గురించి తప్ప న్యూటన్ మరొక దాని గురించి మాట్లాడి ఉండకపోతే తన ఆలోచనలన్నీ కొట్టిపారేయడానికి అవకాశం ఉండేది. కానీ న్యూటన్ తను చనిపోవడానికి ముందే, తను చనిపోయాక సుమారు 150 సంవత్సరాల తర్వాత జరిగే యూదులకు ప్రాముఖ్యమైన సంఘటనలన్నీ సంవత్సరాలతో కూడా అంచనా వేయగలిగాడు. అదే జియోనిజం ఉద్యమం 1899. అంతటితో ఆగిపోకుండా తను చనిపోయాక సుమారు 200 సంవత్సరాల తర్వాత జరిగే భయంకరమైన పరిణామాల గురించి, ప్రపంచ యుద్ధాల గురించి సరిగ్గా అంచనా వేశాడు. విశ్వంలోని గ్రహగతులని నేలపై నుండి వీక్షించిన వ్యక్తి కేవలం కాలక్షేపం కొరకు ఇలాంటి అధ్యయనాలు చేశాడని మనం అనుకోగలమా? లేదు అన్నది సమాధానమైతే ప్రళయ గంటికలు మోగడానికి ఇక మిగిలి ఉన్నది 35 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే ఎన్నో దేశాలలో ఎంతో మందికి కాలం కర్కశంగా మారింది. 3 మతాల సంగమ స్థలంగా ఉన్న ఒక పవిత్ర ప్రదేశమైన జెరూసలేం ఇందుకు వేదిక కాబోవడమే ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన అంశం. శతాబ్దాల నిద్రావస్థని వదులుకొని ప్రపంచాన్ని దహించడానికి జెరూసలేం సిద్ధపడుతుంది. దీన్ని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా జరగాల్సిన ప్రతిదీ కూడా మన కళ్ళ ముందే జరుగుతూనే ఉంది. తన జీవితకాలం అంతా వెచ్చించి న్యూటన్ తయారు చేసిన ఈ సిద్ధాంతానికి సంబంధించిన పత్రాలన్నీ ఆనాటికి వాటి అవసరం
అవసరం లేదని భావించిన న్యూటన్ తన మరణాన్ని ముందుగానే ఊహించి తన మనుషులకి ఆ పత్రాలని అప్పగించాడని ఇప్పుడు అర్థమవుతుంది. 17వ శతాబ్దం చివరిలో న్యూటన్ చెప్పిన వాటిలో కొన్ని విషయాలు 20వ శతాబ్దంలోపు నిజం కావడం మనం చూసాం. న్యూటన్ జీవించిన కాలంలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఊహించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం బైబిల్ను ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా అంచనా వేశాడు. అంతేకాదు యూదుల రాజ్యం ఏర్పడడానికి ఒక పెద్ద మిత్రదేశం సహకరిస్తుందని కూడా చెప్పాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948లో ఇజ్రాయెల్ ఏర్పడడానికి ప్రధాన కారణం బ్రిటన్ చూపిన చొరవ. దీనితో పాటు మిగిలిన ప్రపంచం అంతా కూడా నిరసించిన ఇజ్రాయెల్ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అందరికంటే ముందుగా అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగానే యూదులు నిలదొక్కుకోగలిగారు. ఈ నిజాలన్నీ న్యూటన్ దార్శనికతకు అద్దం పట్టేవి. రాజకీయంగా అంత ప్రాధాన్యత లేని జెరూసలేం అనే పట్టణం, అందులో ఒకనాటి చరిత్రలో భాగమైన సొలొమన్ టెంపుల్, వీటిపై ఆధారపడి మొత్తం ప్రపంచానికే వినాశనం రాబోతుందని ఊహించడం తెలివి తక్కువతనంగా ఆనాటి ప్రజలైతే కొట్టిపారేసేవారు. అయితే జెరూసలేం విశిష్టత పూర్తిగా అర్థమైతే న్యూటన్ ముందు చూపు ఎలాంటిదో తెలుసుకోవడం వీలవుతుంది. అంతటితో న్యూటన్ ఆగిపోకుండా సొలొమన్ టెంపుల్ నిర్మించడానికి మూడోసారి ప్రయత్నం జరిగినప్పుడు అది ప్రపంచం మొత్తానికి అనర్థంగా పరిణమిస్తుందని, ఆ సంఘటనలన్నీ ప్రపంచ అంతానికి దారి తీస్తాయని న్యూటన్ చెప్పాడు. ఇక జెరూసలేం విషయానికి వస్తే మొదటి నుంచి ఇది యూదులకు జన్మస్థలం. ఆలయాన్ని నిర్మించటమే వారి ఏకైక లక్ష్యం. యూదులకి అమెరికా మద్దతు ఉంది. ఇక ఇజ్రాయెల్ ఏర్పడడం వలన తీవ్రంగా నష్టపోయింది అప్పటికే అక్కడ చాలా కాలంగా స్థిరపడిన పాలస్తీనియన్లు. జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ అనే ఒక ప్రదేశంలో ఒక మసీదు ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరికీ కూడా మక్కా మదీనాల తర్వాత ఇది మూడవ పవిత్రమైన స్థలం. అమెరికాను వ్యతిరేకించేవారు, ఇస్లాంని ప్రేమించేవారు అందరూ నైతికంగా పాలస్తీనియన్లకు మద్దతు ఇస్తున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఇస్రాయేల్ పాలస్తీనా ప్రాంతానికి జెరూసలేం రాజధానిగా కావాలని యూదులు కోరుకున్నట్టుగానే జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2017లో ప్రకటించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ సొలొమన్ టెంపుల్ను మొదలు పెడితే అది మధ్య ఆసియాలో ఉద్రిక్తలకు కారణమవుతుంది. యూదులు, ముస్లింలు, క్రైస్తవులకు మధ్య మరలా చిచ్చు రగులుకుంటుంది. ప్రపంచ రాజకీయాలని, మత విశ్వాసాలు ఎంతగా ప్రభావితం చేస్తాయో చూస్తూనే ఉన్నాం. అమెరికా మరియు దాని మిత్రపక్షాలు ఇజ్రాయెల్ తరపున, మిగిలిన ముస్లిం దేశాలన్నీ పాలస్తీనా తరపున మోహరించి యుద్ధం మొదలెట్టడానికి ఇది దారి తీసే ప్రమాదం ఉంది. ఏనాటికైనా మహాప్రపంచ యుద్ధం రావాల్సి వస్తే అందుకు పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య కారణంగా కాబోతుందని, సొలొమన్ టెంపుల్ నిర్మాణం అందుకు కావలసిన రంగాన్ని సిద్ధం చేస్తుందని న్యూటన్ భావించిన రీతిగా ఇప్పుడు అన్నీ మన కళ్ళకు కట్టినట్టుగానే కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్ని సొమ్ము చేసుకోవడానికి ఒక వ్యక్తి నాయకుడిగా వస్తాడని, అతనే యాంటీక్రైస్ట్ అని బైబిల్ చెప్తుంది. ఈ విషయాలని న్యూటన్ ఎంతగానో బలంగా విశ్వసించాడు. ఈ యాంటీక్రైస్ట్ ఎవరనేది చాలా ఆసక్తికరమైన విషయం. నాస్ట్రాడామస్ సంకేతాలకు సంబంధించినంత వరకు మొదటి యాంటీక్రైస్ట్ నెపోలియన్. నెపోలియన్ ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నాడు, ఎవరితో యుద్ధం చేశాడు అన్నది ఆధారంగా చాలామంది ఈ థియరీ నిజమేనని నమ్ముతున్నారు. రెండవ యాంటీక్రైస్ట్ హిట్లర్ అనే విషయంలో ఎవ్వరికి సందేహాలు లేవు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ట్రంప్ చనిపోతాడని, ట్రంప్ చనిపోయిన తర్వాత యుఎస్ఏ ప్రెసిడెంట్గా ఇలాన్ మాస్క్ అవుతాడని, ఇలాన్ మాస్క్ యుఎస్ఏ ప్రెసిడెంట్ అవ్వగానే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ద్వారా 666 ముద్రను తీసుకుని వచ్చి తానే యాంటీక్రైస్ట్గా ప్రపంచాన్ని రూల్ చేస్తాడని, ఇలాంటి ఎన్నో థియరీలు ముందుకు రాబోతున్నాయి. ఎటు చూసుకున్న ప్రపంచం 2060లో అంతమైపోతుంది. ఇప్పుడు ఒక పక్కన ఇరాన్తో అమెరికా యుద్ధం మొదలుపెట్టబోతుంది. ఇప్పటికే ఈ 2025లో అనేకమైన భయంకరమైన పరిస్థితులు మనుషులు చూశారు. ఇక రాబోయే రోజుల్లో అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారని, ఖచ్చితంగా ప్రపంచ అంతం అనేది ఇజ్రాయెల్, జెరూసలేం, సొలొమన్ టెంపుల్ నుంచే ఉంటుందని, యాంటీక్రైస్ట్గా రాబోతున్న వ్యక్తి ప్రపంచాన్ని ఏల్తాడని, ఇక మనుషులకి భయంకరమైన పరిస్థితులు తప్పవని ఎన్నో థియరీస్ ఉన్నాయి. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మొదటి 6 వీడియోలు చూడకపోతే కనుక ఆ వీడియోలు చూడండి. ప్రతి వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్